బాబుకి, గెలిచిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కంగ్రాచులేషన్స్. ఒక అసోసియేషన్ కోసం వచ్చారు, మీ హామీలు ఇచ్చారు. అక్కడున్న సమస్యలు ఏంటో నాకు తెలుసు, మీకు తెలుసు. ఇద్దరు కలిసి విశ్లేషించాం. దానికి పరిష్కరించడానికి మీరు చాలా ఒక పెద్ద ప్రణాళికతో వచ్చారు. ఆల్ ద బెస్ట్ యూ. అది చేయండి. కానీ ఈరోజు నేను తెలుగోడిని కాలం ఇవన్నిటి నేపథ్యంలో జరిగింది. బైలాస్ మార్చాలి, తెలుగోడు కానివాడు ఓటేయొచ్చు బట్ నిలబడకూడదు అనే నినాదం స్టార్ట్ చేశారు. మీరు వచ్చిన తర్వాత ఆ బైలాస్ని మార్చుతానని కూడా చెప్పారు. ఏం చేయను, నా తల్లిదండ్రులు తెలుగోళ్ళు కాదు, అది నా తప్పు కాదు, వాళ్ళ తప్పు కూడా కాదు. ఒక అసోసియేషన్కి ఒక నాయకత్వం వహించిన మీకు తెలుగోళ్ళు మాత్రమే ఉండాలన్నారు. దాన్ని మెంబర్స్ అనుమోదించారు, వాళ్ళు ఎన్నుకున్నారు. ఒక తెలుగు బిడ్డని, ఒక తెలుగోడిని, ఒక మంచు బిడ్డని. మంచిదే, దాన్ని నేను స్వీకరించాలి. కానీ ఒక కళాకారుడిగా నాకంటూ ఒక ఆత్మగౌరవం ఉంటుంది. అందువలన మంచు గారు, మా సదస్యత్వానికి నేను రాజీనామా ఇస్తున్నా. ఇది నాకు ప్రేక్షకులకు ఉన్న బంధం. సినిమాలు చేస్తూ ఉంటా, నాకు దర్శకులకు ఉన్న బంధం, నాకు రచయితలకు ఉన్న బంధం, నాకు నిర్మాతలకు ఉన్న బంధం కొనసాగుతుంది. బట్ వచ్చే రోజుల్లో నువ్వు అతిథిగానే ఉండాలి అంటే ఆ అసోసియేషన్కి నేను మెంబర్గా ఉండకూడదు. ఎందుకంటే అది కదా ఇవాళ నువ్వు ఉండకూడదని చెప్పినందుకు. దీన్ని నేను ఏదో నొప్పితో కాదు, దాన్ని స్వాగతిస్తా. పెద్ద పెద్ద నటులైన మోహన్ బాబు గారు కానీ, చాలా సీనియర్స్ కానీ, కోట శ్రీనివాసరావు గారిని చాలా గౌరవిస్తాను. వాళ్ళని మా చలపతిరావు తనయుడు రవికుమార్, నా తోటి కళాకారుడు, మీరందరూ ఓపెన్గా చెప్పారు, అతిథిగా వస్తే అతిథిగా ఉండాలి. అతిథిగానే ఉంటా, అతిథిగానే ఉంటా. మీరు అనుకున్నది జరిగింది. జాతీయవాదం వచ్చింది. ఇవాళ బీజేపీ నేత బండి సంజయ్ లాంటి వాళ్ళు కూడా ట్వీట్ చేస్తూ జాతీయవాదాన్ని నిలబెట్టినందుకు వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్పారు. ఎలా ఓడిపోయాము, ఎలా గెలిచామనేది ముఖ్యం కాదు. ఎలక్షన్గా జరిగింది, వాళ్ళు గెలిచారు. సో ఐ కంగ్రాచులేట్ ఆన్ దాట్. ఇది మీ ముందు చెప్పాలని ఒక ప్రెస్ మీట్ కూపించాను. 25 ఏళ్ళ అనుబంధం, 21 ఏళ్ళు అయింది నేను మా మెంబర్ అయ్యి. ఇట్స్ ఓకే, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. ప్రశ్నలు ఉంటే చెప్పండి, అడగండి, నేను మాట్లాడతాను. ఏమండి, ఇది వ్యక్తిగతం కాదు కదా. ఏం చెప్పినా మెంబర్స్ డిసైడ్ చేశారు, మెంబర్స్ ఎన్నికలు వేశారు. నాగబాబు గారు ఒక ఓటు వల్ల నేను గెలవలేదు కదా. ఉండొచ్చు, ట్రెండ్ మారొచ్చండి. నాగబాబు గారు చెప్పొచ్చు, చాలామంది మాట్లాడొచ్చు. బట్ ఎన్నుకున్న మెంబర్స్ వాళ్ళు ఎన్నుకున్నారు కదా, వాళ్ళ మనసులో అది ఉంది కదా. అది కదా ముఖ్యం మనకి. ఇది నాగబాబు గారిని ఓడించడం కాదు కదా. ఈ స్టెప్ అంటే ఏంటి? డాన్స్ కాదు కదా ఇది. నేను ఈ ఎలక్షన్కు ముందు ఏం చెప్పానో దానికి నిలబడతా. అది తప్పు కాదు. నేను సమస్యల గురించి మాట్లాడాను, ఏం చేయాలో చెప్పాను. అవతల వాళ్ళ గురించి నేను కమెంట్ చేయలేదు. బట్ ఫైనలీ ఎన్నుకున్న వాళ్ళు అది కాదన్నారు కదా, దాన్ని మనం గౌరవించాలి. ఇది సడన్ డిసిషన్ కాదు కదా, విశ్లేషించావు కదా. విశ్లేషించి ఎందుకు ఎన్నుకోలేదు?
ఎక్కడ బ్యాక్ అయ్యారనేది అలాంటి రాజకీయం మా అసోసియేషన్లో చేయాల్సిన అవసరం లేదండి. ఇది రాజకీయ ఇది కాదు కదా. నాకైతే అవసరం లేదు. వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాను, బట్ ఇది జరిగింది కదా, ఇక్కడి నుంచి వాళ్ళు ఆలోచించాలి. అంటే మిమ్మల్ని మీ ప్యానెల్లో నిలబడ్డ వాళ్ళని కూడా ఇంకా మొత్తం రిజల్ట్ రాకపోతే మీరు ఇలాంటి డిసిషన్ తీసుకోవడం ఏమండి, నేను నా కోసం మాట్లాడతాను. నా ప్రేమల ముందు సినిమా బిడ్డలు మనం ఒకటిగానే ఉంటాం. ఇవాళ తోటి సహాయకారులు ఏదైనా కావాలంటే చేస్తాం, అది కాదని చెప్పలేదు నేను. బట్ మీరు అలా అంటారండి, నేనేం చెప్తాను అలా కాదు. ఇవాళ రాబోయే ఎన్ని గ్రూప్ ఏమిందో వాళ్ళు చెప్పారు కదా, నేను బైలాస్ మారుస్తాను, ఇలా కుదరకూడదు. బైలాస్ మార్చలేదు, మీరు చెప్పిన ఇది కూడా నేను చేసిన ప్రామిస్ చేసిన ఇది ఆమోదయోగ్యం, ఇది చేయొచ్చు, అది చేస్తాం. అది మా మెంబర్ అవ్వాల్సిన అవసరం లేదు కదా దానికి. అబద్ధాలను నేను నమ్మను, మీరు నమ్ముతారా? నేను అబద్ధాలు నమ్మను, మీరు నమ్ముతారా? నేను అబద్ధాలని నమ్మను, మీరు నమ్మితే నమ్మండి. వన్ బై వన్ అందరికీ ఆన్సర్ ఇస్తాను, 1 by 1. ఏమండి ప్రాంతీయవాదం తెలుగోడు కాదనేది చెప్పారు, ఎన్నుకున్నారు కదా. అలాగే సో ఎన్నుకున్న ఒక వర్డిక్ట్ని మనం గౌరవించాలి. ఆ తర్వాత అక్కడ నేను ఉండకూడదు కదా. దాన్ని జీర్ణించుకున్నాను కాబట్టి యుద్ధభూమి ఏంటంటే కురుక్షేత్రం కాదది. నా అభిప్రాయం మారదు, నటిస్తుంటాను. తోటి కళాకారులు ఏదైనా కావాలంటే ఇస్తూ ఉంటాను, వాళ్ళతో కలిసి పని చేస్తాను. పని చేయనని చెప్పలేదు కదా. తెలీదండి, మారుస్తానని చెప్పారు, ఆ హామీ కూడా ఇచ్చారు కదా. మీరు చెప్పిన మాటలను అర్థం చేసుకుంటారు, దాని మధ్యలో ఉన్న మౌనాన్ని కూడా నేను అర్థం చేసుకోగలను. క్షమించండి. నాకు ఎప్పుడు యునానిమస్ నచ్చదు కదా. మోహన్ బాబు గారు చెప్పారు, అలాగే జరుగుతుంది ఇక నుంచి. నాకు అందులో భాగస్వామ్యం అవడానికి ఇష్టం లేదు. ఇది అది వాళ్ళ విజ్ఞప్తికి వదిలేస్తాను. వాళ్ళు అతిథిగా ఉంటారంటే ఉంటారు. చిచ్చి అలాంటి అవసరం లేదు. నేను యూనివర్సల్. మీరు అన్నట్టు ఇప్పుడు నాన్ తెలుగు అంటే చాలా మంది హీరోయిన్లు అదే కేటగిరీకి వస్తారు, చాలా మంది విలన్ చేసేవాళ్ళు అదే కేటగిరీ. వాళ్ళు ఒక నిమిషం, వాళ్ళు పని చేయకూడదని విష్ణు గారు చెప్పలేదు కదా. కాదు ఒక నిమిషం. అరే దానికి ఆన్సర్ ఇవ్వాలా వద్దా? నేను బంగారం కూర్చో ఒక నిమిషం, ఆయనకు ఆన్సర్ ఇచ్చిన తర్వాత నీకు చెప్తా. వాళ్ళు ఎప్పుడు కూడా నాన్ తెలుగు పీపుల్ యాక్ట్ చేయకూడదని చెప్పలేదు కదా. సో అందుకెందుకు వస్తుంది? అవసరం లేదండి. అవసరం లేదంటే మళ్ళీ అదే అడుగుతారేంటి మీరు? అవసరం లేదు, అంత సంకుచితుని కాదు నేను. చెప్పండి. నా ఆత్మగౌరవం వాళ్ళు నాతో ఉంటారు. దాంతో పాటు మీ వాళ్ళు చాలా మంది ఇందాక అన్నట్టు వేరే స్టేట్ వాళ్ళు ఆర్టిస్టులు కూడా ఉన్నారు. మరి వాళ్ళ ఆత్మగౌరవం కూడా మీరు గౌరవిస్తారేమని చెప్పి వాళ్ళకి వదిలేస్తాను. ఇప్పుడు నేను పోటీ చేశాను, వాళ్ళు పోటీ చెప్పినప్పుడు పోటీ చేస్తారని అనుకున్నప్పుడు వద్దంటారు, అప్పుడు వాళ్ళు డిసైడ్ చేసుకోండి. పని వాళ్ళగానే ఉండాలా అన్నది ప్రధాన క్వశ్చన్. అలా ఉండలేను అంటున్నా. గెలిచిన విష్ణుకి ప్రకాష్ రాజ్ గారికి మధ్య దాదాపు 60-70 100 ఓట్లు 100 ఓట్లు అండి. మీకేసిన 200 మంది ఓట్ల అభిప్రాయాన్ని మీరు అది గౌరవిస్తా వాళ్ళతో పనిచేస్తానంటున్నాను కదా. ఈ అసోసియేషన్లో ఎట్లా పనిచేస్తారు? అసోసియేషన్ నేను వద్దంటారా? నన్ను వద్దంటారా? వాళ్ళు వద్దంటారా? మీకు పాలిటిక్స్ లో కూడా ఇలాంటి రిజల్ట్ వచ్చింది బెంగళూరులో. అవును, రాజకీయాల నుంచి కూడా అలా అని రాజకీయం వదలలేదు కదా నేను. అదే దీన్ని వదిలేస్తున్నారు కదా రాజకీయాలు. అసోసియేషన్ నుంచి బయట వచ్చానండి, తెలుగు సినిమాను వదిలేనా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇలాంటి అజెండా ఉన్న అసోసియేషన్లో నేను ఉండలేనండి.
ఇలాంటి అజాగ్రత్తతో గెలిచారు కదండి, ఆడికి కంగ్రాచులేషన్ చెప్పాను. మరి మీరు ఒక అసోసియేషన్ పెట్టే అవకాశం అన్న ఆలోచన కానీ అవసరం లేదండి, అవసరమా ఇప్పుడు? బండి సంజయ్ ఫిట్ చేయడానికి మీరు ఏ విధంగా చూస్తారు? రాజకీయాలు వచ్చాయి, నేను మీరందరూ ఏ విధంగా చూస్తారని మీరు చూడండి. మా అసోసియేషన్లో వచ్చింది కదా. అంటే మీరు స్టార్టింగ్ నుంచి చెప్తున్నారు బీజేపీ పైన, అవును. బీజేపీ వ్యతిరేక కాబట్టి ఆమె ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు అది ఇక్కడ తెచ్చారు కదా, ఒక చర్చ అయితే ఉంది. తెచ్చారు కదా, వచ్చారు కదా, ఇప్పుడు అక్కడ నేను ఉండలేను కదా. ఇప్పుడు ఫిట్ చేసిన దానికి ఇదంతా బలం. అవును, అక్కడ నేను ఉండలేను కదా. ఇప్పుడు మీ ఓటమి వాళ్ళలో పనిచేశారంటారా? ఉండొచ్చు. ప్రకాష్ రాజ్ గారు, సంజయ్ గారు కేవలం ఓడిపోవడం గురించే కాకుండా ఒక మాట అన్నారు, చాలా విషయం. దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకున్న ఇప్పుడే గ్యాంగ్కి మద్దతు ఇచ్చిన వారికి గుణపాఠం నేర్పారు అన్నారు. ఆ కామెంట్ అంటే దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకున్న వారికి మీరు మద్దతు ఇచ్చారనే వ్యాఖ్యల్ని బండి సంజయ్ వ్యాఖ్యలు వాళ్ళు మాత్రం చెప్పలేదు కదా, ఇప్పుడు నించున్న గెలిచిన వాళ్ళు కూడా చెప్పారు కదా కదా తుకుడే గ్యాంగ్, టెర్రరిస్టు, యాంటీ సోషల్ చెప్పారు కదా. సో అందరూ ఒకటే. మీరు నన్ను కూడా అర్థం చేసుకోవాలి. అలాంటి వాతావరణంలో నేను ఉండలేను, నేను అబద్ధాలు చెప్పలేను, నాకు అలవాట్లేదు. ప్రకాష్ రాజ్ గారు, మాలో సభ్యత్వం లేని వాళ్ళని నటులుగా ప్రోత్సహించకూడదనే ఒక ఇది కూడా కొన్నాళ్ళు పాటించారు. చేయని నా ప్రేక్షకుల నుంచి నన్ను దూరం చేయని, నా నిర్మాతల నుంచి నన్ను దూరం చేయని, అది నా దర్శకుల నుంచి దూరం చేయని. మాలో సభ్యత్వం ఉంటే పని చేయనేటువంటిది టెక్నికల్ పాయింట్, దాని మీద వర్కౌట్ చేస్తామంటున్నారు వాళ్ళు. చేయని మీరు ఎలాంటి నిర్ణయం చేయని సార్, మీరే అన్నారు కదా, కార్డు ఉంటే స్త్రీలకి అనుమతించాలని ఒక పాయింట్ మీరు. ఏమండి, ఆ కార్డు ఉంటే స్త్రీలకు అనుమతించాలని. నా దగ్గర లేదు, ఇక నుంచి అనుమతించరా. నా దగ్గర లేదండి కార్డు ఇక్కడి నుంచి, ఈ క్షణం నుంచి. ఏం చేద్దాం, స్టూడియోకి వదలరా నన్ను? చెప్పు. మీరు చెప్పిన రూలే కదా, ఏది మీరు చెప్పిన రూలే కదా. ఉంటే వదిలి తీరాలన్నాను, లేకపోతే కూడా వదలొచ్చు. వదలకపోతే సార్ ఏం చేద్దాం? నిన్న చంద్రబాబు గారు మాట్లాడుతూ కేవలం ఒక్కరి వల్లనే ఈ అంత కారణం ఎవరు మూల కారణం అయి ఉంటారు అనుకుంటారు మీరు? ఏదండి? ఈ తెలుగు అనే సెంటిమెంట్ అనుకోండి, ఈ ప్రాంతీయవాదం, జాతీయవాదం ఇవన్నీ తీసుకురావడానికి ఇండస్ట్రీలో ఎవరు మూలం అని మీరు భావిస్తారు? 3 నెలల నుంచి మైక్ పెట్టి మీ కెమెరా ముందు చెప్పారు కదండి, మళ్ళీ మూల కారణం నన్ను అడుగుతారేంటండి? మీరు చెప్పడం వల్ల అదే opinion సార్, మేము చెప్తే ఏ? అసలు మీ ఓటు నీకు తెలియని ప్రశ్నలు ఉంటే ఆ సమాధానం లేకపోతే ఆ ప్రశ్నకి నేను సమాధానం చెప్పొచ్చు. మీకు ఆల్రెడీ తెలిసిన సమాధానం నేను మళ్ళీ ఎందుకు చెప్పాలి? మీరు victim గా మీరు ఉన్నారు కదా సార్ అక్కడ, మీరు చెప్తే కదా. నేను విక్టిమ్ అని ఎవరంటారు? అంటే మీరు I am not a victim. వ్యక్తిగా మీరు ఉన్నారు కాబట్టి మీరు చెప్పడం వల్ల వాస్తవం అంతే. అన్నీ అందరికీ తెలుసు, చెప్పండి. సార్, మీరు గెలిచిన వాళ్ళ అసోసియేషన్ కోసం 2 ఏళ్ళు పనిచేస్తా అన్నారు. ఇప్పుడు సభ్యత్వానికి రాజీనామా చేశారు. నెక్స్ట్ 2 ఏళ్ళు నేను చేయాలి కదా. కాదు, నెక్స్ట్ టైం మీరు మళ్ళీ పోటీ చేసి గెలవచ్చు కదా. ఇలాంటి ఒక అసోసియేషన్లోకి రాలేము. సార్, ఓకే, అంటే అసోసియేషన్ మీద మీరు ఎంత లక్ష్యం పెట్టుకున్నారు? అరే ఒక ఆత్మగౌరవం ఉంటుందండి మనిషికి. వద్దంటుంటే ఎందుకు వెళ్తావు లోపల? బయట చేయలేవా? నెక్స్ట్ టైం కూడా మళ్ళీ మీరు అరే బయట చేయలేవా? ఈ నెక్స్ట్ 2 సంవత్సరాలు మీరంతా చూస్తారు కదా. నేను అంటే పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయారు, అయినా ఈజ్ కంటిన్యూయింగ్ ద ఫైట్. మీరు అలాంటిది స్టేట్ పాలిటిక్స్ వేరు, తెలుగు అలా కాదు. అసోసియేషన్నే సినిమా ఇండస్ట్రీ కాదండి. భలే వాళ్ళే, అది ఎలా ఏంటి? ఇక్కడ కూడా రకరకాల ఎంపీగా ఓడిపోయారు, ఇప్పుడు మా ఎలక్షన్ ప్రెసిడెంట్ గా ఓడిపోయారు. సో ఈ 2 ఎన్నికలను ఎలా చూస్తారు? నేనుగా బ్రతికాను, నేనుగా గెలిచాను, నేనుగా ఉన్నాను. సార్ సార్, Thank పవన్ you. కళ్యాణ్ గారు మీకు మద్దతు ఇచ్చారు. లిటరల్లీ అటు కూడా మద్దతు ఇచ్చారని ఎలా అంటారు? ఎవడెవడో మద్దతు ఇచ్చావు, ఓటు ఎవరు వేశారని మాకు తెలియదు కదా. మనము దాన్ని కంటిన్యూ టోటాలిటీలో చూడాలి. ఉందా సార్ ఇందులో? ఏమండి? అంటే పవన్ కళ్యాణ్ మీకు మద్దతు ఇచ్చారు, అంటే అదే సమయంలో బీజేపీ కూడా మద్దతు ఇచ్చినట్టు విశ్లేషించి జాతీయవాదం తెర మీదకి వచ్చింది ఒక నిమిషం, ప్రాంతీయవాద తెర మీదకి వచ్చింది. ఇంకా విశ్లేషించాల్సింది చాలా ఉంది. అది నేను విశ్లేషించుకుంటా. బట్ దీన్ని నేను ఒప్పుకోవాలి. ఒక ఎన్నుకున్నారు కదా, ఆ మ్యాండేట్ని ఒప్పుకోవాలి. సార్, మొదటి నుంచి మాలో ఓడిపోయినందుకు మీ సభ్యత్వాన్ని రద్దు చేస్తారు. అలాగే రాజకీయ ఓడిపోయినందుకు కాదు, మరి ఎందుకు చేశారు సార్? వాళ్ళు ఎన్నుకున్నారు, వాళ్ళు డిసైడ్ చేశారు. ఐ హావ్ రెస్పెక్టింగ్ ద మ్యాండేట్. ఓకే, మోహన్ బాబు గారు ఫస్ట్ నుంచి కూడా క్యాంపెయిన్ ఒకటి చెప్తున్నాం. మోహన్ బాబు గారు అనుకోండి, మంచి విషయం అనుకోండి, నేను ఇక్కడ ఉండేవాడిని, నేను పోరాడేవాడిని, అతను ఉంటే ఫైటింగ్ వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు మీరు రిజైన్ చేయడం వల్ల దాన్ని బలం చేకూర్చడం లేదే
లేదే ఉండేవాళ్ళని తెలుగు బిడ్డని ఎన్నుకున్నారు కదా, నేను తెలుగు బిడ్డని కాదంటున్నారు అసోసియేషన్. వద్దు, మీరు ఇక్కడ ఉండి ఫైట్ చేస్తారు ఇంకా. ఫైట్ కాదండి, బ్రతుకుతాను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు మినిస్టర్ గారు గెలిచారు నిన్న ఆ వేదిక మీద చాలా చక్కగా ఐకమత్యంగా ఉన్నారు. చెప్పాలి కదండి, గెలిచిన వాడికి మనం ఉండాలి కదా. మాట్లాడతాను ఎందుకు చేయను. ఆయన మెంబర్ కానీ వాడు నాతో పనిచేస్తానని నేను వద్దంటానండి. విష్ణు గారి సినిమాలో, వాళ్ళు తీస్తున్న సినిమాలో మీరు మెంబర్ కాదు ఆయన యాక్ట్ చేయాలని నేను ఎందుకు వద్దంటానండి. ఏమండి, పని కలిసి అవసరం లేదు కదా. ఇలాంటి ఐడియాలజీ ఉన్న అసోసియేషన్తో నేను పని చేయలేను, ఇందులో ఉండి పని చేయలేను, బయట నుంచి పని చేస్తాను. ప్యానెల్లో చెప్పిన తర్వాత మీరు రాజీనామా ఇస్తాను, దానికి దీనికి సంబంధం లేదు కదా. ప్రకాష్ రాజ్కి ఏ రాజకీయ సపోర్ట్, పార్టీ సపోర్ట్ లేకపోవడం వల్లనే ఓడిపోయారంటారా? రాజకీయ సపోర్ట్ అవసరం లేదనుకున్నా, ఎలక్షన్స్కి అవసరం ఉందని చెప్తున్నారు. ఎంత అవసరం ఉన్నా నేను రాజకీయాన్ని తీసుకురాను, అయిపోయింది. పెద్దల సపోర్ట్ అవసరం లేదు. మెగా క్యాంప్ సపోర్ట్ చేసిన ఓడిపోవడానికి కారణాలు వందొట్టాడని నేను ఎందుకు చెప్తున్నాను చెప్పేశాను. మళ్ళీ మిగతా దానికి వెళ్తే 2-3 రోజులు విశ్లేషణ దీంతో అయిపోద్ది అనుకున్నారా? అలా మొదలైంది కాదు, ఇప్పుడే మొదలైంది. థ్యాంక్ యూ. హాయ్ హలో నమస్తే, ఇట్స్ మీ మాధవీలత. నేను మీ గాయత్రి గుప్తా. Subscribe to Tambola TV. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ.